ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవప్రశ్నేశ్వరు స్వాగతం. కుంభరాశి. కుంభరాశిలో ధనుష నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెల 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. 23వ తారీఖు దాకా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. వారాహి హోమంతో పాటుగా చండీ హోమం కూడా జరుగుతోంది. అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మ అనుగ్రహం పొందండి. అలాగే నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖు ఉదయం జరుగుతాయి. వారాహి హోమం అయిన తర్వాత టెలికాస్ట్ షోని చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. 4 ఆఫ్ పెంటికల్స్ కాల్ చేసుకుందాం. 7 ఆఫ్ కప్స్ కాల్ చేసుకుందాం. నైట్ ఆఫ్ సోర్డ్స్. ఆలోచనలు అదుపు చేసుకోవాలి. ఒకేసారి 4-5 పని చేయాలనుకోవడం, కొత్త ఆలోచనలు, ఏదైతే మీరు వదిలిపెట్టేశారో ఆ పని బట్టి చేయాలనుకోవడం, పక్క వాళ్ళని చూసి కాపీ చేసి ఏదో చేయాలని సాధించాలనే ప్రయత్నం, వీటి వల్ల ఇబ్బందులు. బిజీ ఉంటారు, ఖాళీ ఉండదు. ఏ పని చేయాలన్నా కానీ ఆలోచన ముందుకు పొసగదు. పని మొదలుపెట్టినప్పుడు రకరకాల డైవర్షన్స్ చేస్తుంటాయి. మీకు లోన్ అప్లై చేశారు, హౌసింగ్ లోన్ అప్లై చేశారు, ఈ బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది, ఇంకో బ్యాంకులు తీసుకో జిగ్జాగ్ డైవర్షన్స్ వస్తూ ఉంటాయి. ఈజీగా లోన్ నుంచి బ్యాంకు ఏదో దండ తీసుకుని ఆ లోన్ వచ్చిన తర్వాత 1 ఏడాది 2 పైగా వేరే బ్యాంకులో మార్చుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఎక్కువ డాక్యుమెంటేషన్ వర్క్ బ్యాంకులో పెడితే ఆ పని అవుతుంది, లేట్ అయిపోతుంది. ఇలాగ ఏంటంటే ఏం చేస్తే మీకు ఆలస్యం అవుతుంది, ఏం చేస్తే పని పెండింగ్ పడిపోతుందో అలాంటి ఆలోచనలు, అలాంటి సలహాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా 20వ తారీఖు దాకా. ఆ తర్వాత పర్వాలేదు. అందువల్ల తొందరపడకుండా నిదానంగా మీరు చేసే పని రైటా రాంగా, ఏ రకంగా మీరు చేస్తున్నారు అనేది ఆలోచించుకొని పని చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. తొందరపడద్దు. మీ పాస్ట్ బిట్వీన్ ఫ్యూచర్. మీ పాస్ట్ 3 ఆఫ్ సోర్డ్స్, ప్రెజెంట్ డెత్ కార్డు ఇక్కడ తీసుకోండి. 8 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 4. లైఫ్లో మీకు చాలా మార్పులు వస్తూ ఉంటాయి. మీ పాస్ట్లో కొన్ని సందర్భాల్లో కొంత మనసును బాధపెట్టే సంఘటనలు, మనసు గాయపడే సంఘటనలు, కొన్ని అవమానాలు, ప్రస్తుతం వచ్చేసరికి అకస్మాత్తుగా మార్పులు వస్తాయి. మంచిగా ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు సమస్యలు తీరుతాయి. ఎక్కువగా సమస్యలు తీరే అవకాశం చాలామందికి కనబడుతుంది. 22వ తారీఖు తర్వాత అకస్మాత్ మార్పు వస్తాయి. ఏదో హెల్త్ వేస్ట్ లెవెల్ చేయించుకున్నారు, ఏదో రిపోర్ట్స్ వచ్చాయి, మళ్ళీ సెకండ్ ఒపీనియన్కి వెళ్తారు. కాదు మీకు అంతా బాగుంది, ఇబ్బంది ఏం లేదని చెప్తారు. ఈ రకంగా ఏవైతే నెగిటివ్ ఉన్నాయో ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళే అవకాశం చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆరోగ్య విషయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంచెం, ఇప్పుడు ఏదో ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లం వచ్చింది, సర్జరీ చేయాలంటారు, ఇంకో డాక్టర్ దగ్గర వెళ్తారు, లేదా మందులు వాడిని కొన్నాడు చూద్దాం, కంగారు పడదు, ధైర్యం చెప్పి పంపిస్తారు మీకు. అలా సమస్యలు, కష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ కార్డులో మళ్ళీ మీరు రిస్కీ స్టెప్స్ చేస్తూ ఉంటారు. తెలియని పని చేయొద్దు, తెలిసిన పని చేయండి, పక్క వాళ్ళ సలహా వినండి. అలవాట్లేని పని, అలవాట్లేని ఉద్యోగం, వ్యాపారం చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి సెట్ చేసుకుని చూసుకోవాలండి. కూడా కుటుంబంగా, సామాజికంగా ఎలా ఉంటుంది. కుటుంబంగా 3 ఆఫ్ వ్యాండ్స్, సామాజికంగా హ్యాండ్. కుటుంబపరంగా కొంత అనుకూల వాతావరణం కనబడుతుంది. బంధుమిత్రులు లాక్బాకులు, విదేశీ ప్రయాణాలు వర్కౌట్ అవ్వడం. ఇప్పుడు ఎవరికీ ఎవరికో వీసా ఉంది కానీ అక్కడ ప్రాజెక్ట్ లేదు, వీసా అయిపోతుంది. ఇలాగ ఏదైనా కానీ పెండింగ్ పనులు పూర్తవుతాయి, శుభవార్తలు వింటారు, అన్యోన్యం జరుగుతుంది, బాగుంటుంది. సామాజికంగా మీరు పెద్దగా ఎవరిని పట్టించుకోరు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు తప్ప అనవసరంగా తలతోచకుండా, అనవసరంగా జోక్యం చేసుకుండా కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం చేసే వాడికి ఎలా ఉంటుంది. కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఉద్యోగం నేను నడిపేస్తాను. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి, సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది. కొంచెం ఇంటర్నల్ చేంజెస్ కానీ, కొత్త ప్రాజెక్టులు రావడం కానీ అవకాశాలు వస్తూ ఉంటాయి. నేను లోడ్ తీసుకోలేను, నేను తట్టుకోలేను అని పక్కన పెట్టేయకుండా తీసుకునే ప్రయత్నం చేయండి. అవకాశాలు వదులుకోవద్దు. ఉద్యోగం లేని వాళ్ళకి ముఖ్యంగా మెటర్నిటీ లీవ్ ఉండి తీసుకుని కొంతమంది జాబ్ మానేస్తారు. అలాంటి వాళ్ళకి జాబ్ దొరికే అవకాశం. కొంతకాలం ఉద్యోగం తీసి పెళ్ళైతే ఉద్యోగం నుంచి భర్తకి వచ్చేసిన ఆడపిల్లలు ఉంటారు కొంతమంది. ఢిల్లీలో జాబ్ చేస్తున్నారు, హైదరాబాద్లో ఉద్యోగం పెళ్ళి అయింది, హైదరాబాద్ వచ్చేసరికి జాబ్ లేదు.
ఇక్కడ జాబ్ వస్తుంది. ఇలాగ ఏంటంటే కొత్తగా ఆడవాళ్ళకి ఎక్కువ అవకాశం కనబడుతుంది. ఉద్యోగం లేని ఎవరికైనా ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది. వ్యాపారం చేసేవాడికి కనబడుతుంది. 6 ఆఫ్ సోర్స్, కొంత అప్పు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. మీ పని పక్క వాళ్ళ పని అన్నీ మీరే చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అనవసరం లోటు తీసుకోవద్దు. మీకు కొన్ని బిజినెస్లు ఉంటాయి. ఇప్పుడు ఈ సీజనల్ బిజినెస్లు, ఈ పప్పు ధాన్యాలు, పల్లీలు ఇలాంటివి ఉంటాయి. ఆ సీజన్లో హోల్సేల్లో వాళ్ళు కొనుక్కొని రీటైల్లో అమ్మడం, కోల్డ్ స్టోరేజ్ అమ్మడం ఇలాంటివి ఉంటాయి. ఈ పక్క వాడు నాకు కూడా లారీ కింద తెచ్చి పెట్టంటే లారీ కింద 10 లక్షలు 20 లక్షలు ఎన్నో అనుకోండి. ఆ పేమెంట్ అన్ని అడ్జస్ట్మెంట్కి ఇబ్బంది పడతారు. పే చేసిన ఇస్తాను తర్వాత ఇలాగని షేర్ మార్కెట్లో డబ్బులకి వాటికి ఇబ్బంది పడకుండా చూసుకోండి. అనవసరం భారం పెట్టుకోవద్దు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ పెంటికల్స్, ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు. పూర్వీకుల ఆస్తులు ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా పొలాలు పంపకాలు ఏమైనా ఉంటే అవి ఏమైనా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కొంత బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్స్, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఒత్తిడి తగ్గించుకోండి. ఏం జరగదు, ఇబ్బంది వచ్చినా కానీ తట్టుకునే శక్తి సామర్థ్యం మీకు ఉంటాయి అని ధైర్యం పెంచుకోవాలి. సమస్యలు ప్రతి వాడికి వస్తాయి, మీకు కూడా వస్తాయి, అంతే. అలా అనుకోవాలి తప్ప భయపడద్దు. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 6 ఆఫ్ వ్యాండ్స్, మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు. ఏ పనైనా ఏదైనా కానీ మాట పడకుండా మీ గౌరవం కావాలని మేనేజ్ చేసుకుని వెళ్తూ ఉంటారు, పర్వాలేదు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? జడ్జిమెంట్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? కింగ్ ఆఫ్ కప్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 4 ఆఫ్ వ్యాండ్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? ఎంపరర్, విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్, మగవారి బాగుంటుంది, ఆడవారు కూడా బాగుంటుంది, వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. మగవారికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. అసలు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం, ఏం చేయాలి, ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ డెవలప్మెంట్ రావట్లేదు అన్నీ ఆలోచించుకొని జీవితాన్ని మంచి దారి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసుకుంటారు 20వ తారీఖు తర్వాత. ఆడవారు 15 రోజులు కూడా బాగానే ఉంటుంది, ప్రశాంతంగానే ఉంటారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఈ హనీమూన్ ట్రిప్స్ కానీ వేసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే పెళ్ళే చాలా కాలమైన వాళ్ళు కూడా ఏమైనా ట్రిప్స్ అది వెళ్ళారు, ఫంక్షన్స్ అది వెళ్ళాలని చేసి లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకళ్ళు జీవించే ప్రయత్నం చేస్తారు, అన్యోన్యంగా హ్యాపీగా ఉంటారు. సంతానానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తండ్రి తీసుకోవాలి. వాళ్ళకి కొంచెం డైలమా ఉంటుంది, వాళ్ళకి ఏం చేయాలి ఎలా చేయాలనే విషయాన్ని, దాని నిర్ణయాలు మీరు తీసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. విద్యార్థుల పిల్లలకి తెలియని అడ్డంకు తెలియని చికాకు ఉంటుంది. సహనంగా ఉండాలి, సహనంగా ఉండి పనులు చేసుకోవాలి. నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనిష్ట వాళ్ళకి ఎలా ఉంటుంది? 3-4 పదాలు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, సత్వృషం వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, పూర్వభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 1-2-3 పదాల వాళ్ళకి. ఎస్ ఆఫ్ కప్స్, ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సత్వృషం వాళ్ళు కూడా తీవ్ర నరఘోష, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నము, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుని బయట చెప్పే ప్రయత్నాలు చేస్తారు. సమస్యలు ఇబ్బందులన్నీ కూడా ఈ 2 నక్షత్రాల వాళ్ళకి ఉంటాయి. ధనిష్ట వాళ్ళకి, సద్వృషం వాళ్ళకి. ధనిష్ట వాళ్ళకి ఉద్యోగులు సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ధనిష్ట సద్వృషం వాళ్ళకి ఆడవాళ్ళకి కొంత అనారోగ్య సూచనలు, నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్ కార్డులో డెత్ కార్డు 8 ఆఫ్ సోర్స్ వచ్చింది కదా, ఇక్కడ డెత్ కార్డు సబ్సిక్వెంట్ కార్డు వచ్చింది కదా, ఇది సద్వృషం వాళ్ళకి కనబడుతుంది. కొంచెం జాగ్రత్త, ఆరోగ్యం కాపాడుకోండి. పూర్వభద్ర వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇందులో చెప్పిన మంచి ఫలితాన్ని కూడా పూర్వభద్ర వాళ్ళకు ఉంటే చాలా బాగుంటుంది. సద్వృషం వాళ్ళ ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. మీరు మగవారికి మీ శ్రీమతి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. పరిహారం ఏం చేయాలి? ధనిష్ట వాడు ఏం చేయాలి? ఎస్ ఆఫ్ పెంటికల్స్, మహాలక్ష్మిని ఆరాధన చేయండి, కనకధార స్తోత్రం చదువుకోండి. సద్వృషం వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ వ్యాండ్స్, వడుగు భైరవుని ఆరాధన చేయండి. ఓం హ్రీం ఓం మటికాయ ఆపదధరణాయ కురుకురు వడికాయ బం హ్రీం ఓం స్వాహ జపం చేసుకోండి. పూర్వభద్ర వాడు ఏం చేయాలి? హై ప్రిస్టస్, చంద్రగ్రహాన్ని ఆరాధించండి, చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి. ఈ పరిహారం కూడా 17 తారీఖు 2 చూడండి. శుభం పోయాలి.